మొత్తం మీకు చెప్పేసినాను. మీరు ఎలా బ్రతకాలో, పాపాన్ని ఎలా జయించాలో, దేవుళ్ళో మీరు ఎలా నిలదొక్కుకోవాలో ప్రతి ఒక్క విషయాన్ని మీకు దాచకుండా చెప్పాను. కాబట్టి ఇక మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఆధారపడి ఉంది. చూడండి, పౌలు గారు ఎన్ని మంచి మాటలు చెప్తున్నాడు ఎఫెసీ సంఘానికి. మీకు అన్నీ నేను చెప్పాను, ఏది దాచిపెట్టుకోలేదు. మీ ఆత్మీయ జీవితం ఎలా వర్ధిల్లాలో, పాపాన్ని మీరు విడిచిపెట్టి ఎలా దూరంగా పోవాలో, ఈ విషయాలు అన్నీ చెప్పాను. కాబట్టి ఇక మీదట మీ జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి. మీరు మిమ్మల్ని ఏం చేసుకోవాలా? దేవుడిలో నిలబెట్టుకోవాలి అని చెప్తున్నాడు. దేవుడు కూడా మనకు అన్ని విషయాలు చెప్పాడు. ఇక దాచిపెట్టింది ఏదీ లేదు. మనందరికీ దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని చెప్పాడు. పాపాన్ని చేస్తే ఏమవుతుందో చెప్పాడు. బాప్తిజం తీసుకుంటే మీ బ్రతుకులు ఎలా ఉంటాయో చెప్పాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత మరలా మీరు పాపంలోకి వెళ్తే మీ జీవితాల్లో ఎలా బురదలోకి వెళ్ళిపోయి ఊపిరాడక చస్తాయో కూడా చెప్పాడు. ఇక మీరు అలానే చేస్తే నరకానికి కూడా పోతాడు అన్న విషయాన్ని కూడా దేవుడు మనందరికీ చెప్పాడు. ఇక మన జీవితం మన చేతుల్లో ఉంది. ఒకవేళ చెప్పినా కూడా ఈ బ్రతుకును నిర్లక్ష్యం చేస్తే దానికి మనమే ఉత్తరవాదులం.